భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఓవైపు వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయటానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఖమ్మంకి నీళ్లు తీసుకుపోయేందుకే సాగర్ ఎడమ కాలువ తూములకు మేజర్లకు సీల్ వేశారని, అందుకే రామచంద్రాపురంలో కాలువ తెగిందని అన్నదాతలే చెబుతున్నారన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఎడమ కాలువ తెగి నష్టపోయిన రైతన్నలను పరామర్శించింది. రామచంద్రాపురంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన 2 రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చే రావడమే మొదలే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలుపెట్టినాడు. వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు. ఆయనకు పెళ్లికి సావుకు తేడా తెలుస్తలేదు. వచ్చింది సంబురాలక, జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా, ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాం. మేము మాట్లాడలే. ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పాను. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది. నేను ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పాను. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలువ మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తుములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుమ్ములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దానంతలో దిగలే, ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టుకపోయి, ఇప్పుడు వరదలు కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళు. మేము ఇది బాధ్యత రాజ్యాంగంగా మాట్లాడడం లేదు, రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. 9 గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయలేదు. పైగా పొద్దుకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నారు. మేము ప్రయత్నం చేసినాం, దొరకలేదని ఒక ఆయన, ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన, ఉన్నది తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. ప్రకృతి విలయానికి మేమేం అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి 100,000 ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఆ ఇసుక మెటల్తోని 1,000 ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడైతే చేసేయండి, మాకేం పైసలు ఎక్కర్లేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు, మాకు చెప్తున్నారు, డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు. మేము మాట్లాడితే రాజకీయం అని మాట్లాడుతున్నారు, మేము మాట్లాడక ముందే మీరు రాజకీయం అని మాట్లాడుతున్నారు. మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలలో ఉన్నారు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలలో ఉన్నారు. గతంలో ఇటువంటి సంభవించిన రోజు కేసీఆర్ గారు ఒక్కసారి నిద్రపోలే, మమ్మల్ని నిద్రపోనియలే. ప్రతి మంత్రిని, ప్రతి కలెక్టర్ను, ప్రతి అధికారిని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండమని చెప్పినారు, పూర్తి స్థాయిలో విజిలెంట్గా ఉండమని చెప్పారు. మేము అట్లా ఉన్నాం. ఇంతకంటే పెద్ద వరదలను ఎదుర్కొన్నాం, ఇంతకంటే పెద్ద వరదలు కూడా ఎదుర్కొన్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయింది, ఓ దద్దమ్మ ప్రభుత్వం అయింది. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత రాజ్యాంగంగా ఉన్నారు. దానివల్లనే జరిగింది ఇదని చెప్పి రైతాంగం చెప్తున్నారు. ఇప్పటికి కూడా మాకు కనబడుతుంది. మీడియా మిత్రులందరూ కూడా పోయి చూడండి. అక్కడ వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది చాలా ముఖ్యమైనది. ఇటువంటి సందర్భాల కొరకు మాత్రమే పెడతారు దాన్ని. ఆ ఎస్కేప్ ఛానల్కి కూడా వెల్డింగ్ చేసేసి లేపకుండా చేసిండ్రు. దానివల్లనే ఈ ఉపద్రవం సంభవించింది, దానివల్లనే తెగిపోయిన ఈ కాలువలు అని చెప్పి సాధారణమైన రైతులు చెప్తారు. వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు, కనబడుతుంది ఇప్పుడు మనకు అక్కడ పోయి చూస్తే కూడా.
ఇది వాస్తవం. దీనికి తప్పకుండా మంత్రులు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఈ జరిగిన మొత్తం నష్టానికి వాళ్ళదే బాధ్యత. మేమేం రాజీనామాలు చేయండి ఎమ్మటే మాకు పదవులు వేయండి అని మేము అడుగుతలేం. మీ చేతగాని తనానికి ఈ ప్రభుత్వం నిస్సహాయతకి నిదర్శనంగా ఇవి కనబడుతున్నాయి. తెగిపోయిన కాలువ కట్టలు, మొత్తం మేట కొట్టుకుపోయిన పొలాలు కనబడుతున్నాయి. దీనిపైన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడ జరిగిన నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని రైతాంగానికి ఊరట కల్పించాలి, ధైర్యం కల్పించాలి, వాళ్ళని తిరిగి వ్యవసాయం చేసుకునే పద్ధతులకు